ప్రతిష్టలు చేయిస్తూ ఉంటాము. చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము, ఎన్నో ప్రతిష్టలు చేయిస్తూ ఉంటాము. అత్యంతంగా మాకు తెలిసినంత వరకు ఈరోజు మీరు చూపించినటువంటి భక్తి నిజంగా అమోఘం. ఒక కాలనీ వాళ్ళు ఇట్లాంటి అధివాస కార్యక్రమం చేస్తున్నారంటే మీ భక్తి నిజంగా మేమే అనుకుంటున్నాము. ఎన్ని పూలు వస్తున్నాయా, అధివాసం అంటే ఇట్లా చేయాలి, అధివాసం అంటే ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా చేయాలని మేము అనుకుంటున్నాం. మా బావగారు ఉండే బయటకు వెళ్ళినట్టున్నారు. అధివాసం అంటే ఇన్ని పూలు వస్తున్నాయా, ఇన్ని పూలు తెస్తారా అన్నట్టుగా మీరు చూపించారు. నిజంగా మీరందరూ అనుకున్నారా, మీ మనసునందు పరమేశ్వరుడు కలిగి ఉండి, పరమేశ్వరుడే మీ మనసునందు కలిగి ఉండి ఈరోజు ఇన్ని పూలు మీ ద్వారా తెప్పించుకున్నాడు, ఇన్ని పండ్లు తెప్పించుకున్నాడు, ఇంత వ్యవస్థ ఏర్పాటు చేసి నిజంగా మీకు ఉండేటువంటి సమయాన్నంతా కూడా వెచ్చించి మీకు ఎన్నో బిజినెస్, ఉద్యోగాలు, ఇంకా ఇంట్లో పనులు ఇతరత్ర ఎన్నో ఉన్నా కూడా ఈ 3 రోజుల నుంచి, ఈ 2 రోజుల నుంచి, ఇక రేపు ఒక రోజు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఈ 2 రోజులే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఇప్పటి వరకు, ఇకపోతే మీ భోజనాలు అయ్యేంత వరకు కూడా మీరు ఉండి ఇక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నారంటే నిజంగా భగవంతుడు ఎందుకు కలిగలేడు మీ అందు? అందరూ ఎందుకు కలిగి ఉన్నారు అంటే ఆ విధంగా ఆలోచించే వాళ్ళ మనసంతా కూడా తప్పి నాకు అనిపించింది. నిజంగా చాలా సంతోషాన్ని ఏడిచ్చిందంటే ఇన్ని గణం పూలు స్వామి మీద భోజనం సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా మీరందరూ కూడా భాగ్యవంతులే, అదృష్టవంతులే. మనిషి జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే శివుని అక్షరం నుంచే ప్రారంభమవుతుంది. ఆఖరికి చిన్న పిల్లవాడు కూడా నమశివాయ అనగలుగుతాడు. పెద్ద కష్టమైనటువంటి నామస్మరణ కూడా కాదు. అలాంటి యోగ్యత ఈరోజు మీరందరూ కూడా మీ కాలనీ వీకే ఇంగ్లూ వారందరూ కూడా, కాలనీ సభ్యులందరూ కూడా నిజంగా సంపాదించుకున్న వారయ్యారు. ఇలాంటి యోగాన్ని మీరందరూ కూడా పరమేశ్వరుడు మీ ద్వారా కాదు, ఆయన మీ అందరూ కలిగి మీ అందరి ద్వారా ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు. నిజంగా మీ అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుడు, అన్నపూర్ణ, విశాలాక్ష సమేత కాశీ విశ్వనాథుని సంపూర్ణ అనుగ్రహం మీ అందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఉత్సవాలుగా చేయాలని కోరుకుంటూ, ఆ స్వామి మీ శక్తిని, మీ అందరికీ ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర.